చీల్చుకొని వెలుగు కిరణాలు నింపుకొని చీకటి తెరలను చీల్చుకొని వెలుగు కిరణాలు నింపుకొని మరణపు చరితను మార్చిన ప్రభునకు ఇదే మా వందనము. మరణపు చరితను మార్చిన ప్రభునకు ఇదే మా వందనము. పాపమనే అంధకారము తొలగింపను ప్రభు, చూపెను తన మమకారము ప్రతి పాపి పైన. పాపమనే అంధకారము తొలగింపను ప్రభు, చూపెను తన మమకారము ప్రతి పాపి పైన. తన మరణం మన రక్షణయై, తన మరణం మన రక్షణయై మమతను పంచిన మమతామూర్తికి ఇదే మా వందనము. ఇదే మా వందనము. చీకటి తెరలను చీల్చుకొని వెలుగు కిరణాలు నింపుకొని చీకటి తెరలను చీల్చుకొని వెలుగు కిరణాలు నింపుకొని మరణపు చరితను మార్చిన ప్రభునకు ఇదే మా వందనము. మరణపు చరితను మార్చిన ప్రభునకు ఇదే మా వందనము. కరుణా రుధిరముతో ప్రభువు కడిగి వేసి మనలా నరకాగ్నిలో పడకుండా సజీవ రూపమిచ్చే ఉత్థానం ఒక చరితమై, ఉత్థానం ఒక చరితమై ఊపిరి పోసిన ఉన్నతమూర్తికి ఇదే మా వందనము. ఇదే మా వందనము. ఇదే మా వందనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను కృతజ్ఞతగా చిన్ననాటి స్నేహితులు పాలెం ఫిరంగిపురం గ్రామం నుండి పి ప్రకాష్ రెడ్డి, మాస్టర్ సాగర్, పి బాబు, కె రాజా, పి మెల్కే రాజారెడ్డి, పి బాలసుందర్ రెడ్డి మరియు వారి స్నేహితులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వారి స్నేహాన్ని దేవుడు దీవించి వారికి కావలసిన అనుగ్రహాన్ని దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదే సమయంలో ప్రతి దివ్యవాణి టీవీ దాత కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థాన పండుగ తరువాత ఆదివారాన్ని దైవ కారుణ్య ఆదివారంగా ప్రకటించమని స్వయంగా యేసు ప్రభువే పునీత ఫౌస్తీనా గారిని ఆదేశించారు. ఆ రోజు ప్రత్యేకించి ప్రపంచమంతటా
నా కారుణ్యము అందరికీ అందించబడాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశ్యము. మరి ఈరోజు ప్రియమైన స్నేహితుడా, ఈ దైవార్చనలో ప్రత్యేకించి కారుణ్యాన్ని, ప్రభు కారుణ్యాన్ని మనం కొనియాడుతూ ఉన్న ఈ సమయంలో గత ఆదివారం జరిగిన సంఘటనకి ఈ ఆదివారం జరుగుతూ ఉన్న సంఘటనకి సంబంధం ఉంది. గత ఆదివారం ప్రభువు ఏ విధంగా ఈ లోకాన్ని విమోచించాడు అన్న సత్యాన్ని, రహస్యాన్ని, పరమ రహస్యాన్ని మనం ధ్యానించుకున్నాం. అయితే దైవ కారుణ్యం లేనిదే దైవ రక్షణ లేదు, పాప విమోచన లేదు. కాబట్టి ఉత్థాన పండుగ అనేది పాప విమోచన, రక్షణ. అయితే ఈ రక్షణ దైవ కారుణ్యము లేనిది లేదు. అంటే దేవుడు దీనిని మానవాళిని అనంతంగా ప్రేమించి తన కరుణలో, కరుణా సముద్రములో ముంచెత్తడమే దీని యొక్క ఉద్దేశ్యము. కాబట్టి ప్రత్యేకించి ప్రియమైన సహోదరి సహోదరుడా, దివ్యవాణి వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రభు కారుణ్యం కోసం ప్రార్థన చేయండి. దేవుని ప్రేమకు మరో పేరే కరుణ. కాబట్టి దేవుని ప్రేమ మనందరిలో ఉండాలని, మరి ముఖ్యంగా కారుణ్యం అనేది పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ అవసరము. ఈరోజు ప్రత్యేకించి పాప భీతి అనేది మన మధ్య నుండి పోయింది. చాలాసార్లు మనం పాపులంగా మనల్ని మనం పరిగణించుకోవడం లేదు. ఏదీ తప్పు లేదు, ఏదీ తప్పు కాదు అన్న భావనలో జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ దివ్య బలి పూజలో ఆరంభంలో ప్రత్యేకించి నేను పాపిని ప్రభు, నా కోసమే నీవు మరణించావు, నీ ప్రేమలో నా కోసం మరణించావని ప్రభువుకి తెలియచేస్తూ, ఒక్కొక్కసారి మనం అవిశ్వాసంగా జీవిస్తూ ఉన్నట్లయితే, ఎందుకంటే ప్రభు చెప్తూ ఉన్నారు, నేను నా శ్రమలు అనుభవించినప్పటికీ కూడా చాలామంది నరకానికి పాత్రలు అవుతూ ఉన్నారు. పునీత ఫౌస్తీనా గారితో చెప్పిన మాట. కాబట్టి ప్రభు యొక్క శ్రమలు కూడా వ్యర్థము కాకుండా ఉండాలి అంటే మనము ప్రభు ముందు పాపాన్ని ఒప్పుకొని ఆ ప్రభు యొక్క కరుణని పొందడానికి ప్రయత్నించుదాం. మన జీవితంలో ఒకవేళ అవిశ్వాసంగా జీవించినట్లయితే ఆ ప్రభుని క్షమించమని మనసారా వేడుకుందాం. పాపిని నేను నాదా రోదించుచుంటిని, నెరవేర్చజాలనైతిని ఆజ్ఞని. పాపిని నేను నాదా రోదించుచుంటిని, నెరవేర్చజాలనైతిని ఆజ్ఞని. ఒంటరైతినేనిట తోడు లేక నాకిట, ఆశలుడిగి నిన్ను వీడి చేజాపితి. పాపిని నేను నాదా రోదించుచుంటిని, నెరవేర్చజాలనైతిని ఆజ్ఞని. నీ సొంత వాడనై సంతోషముంది, జీవిత కాలం సేవింతును. నీ దాసుడనై నా జీవితాంతం నీ సేవలోనే తరింతును. కన్నీట పాదాల కడిగేటి భాగ్యం నాకిచ్చి నన్ను నోమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపాలను మన్నించి మనలను నిత్య జీవానికి చేర్చునుగాక. ఆమేన్. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము సమాధానము.
ఏలిన వారైన యేసుక్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవాల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకున్న వారి యందు జీవన వరమును నూతనీకరించి నీ కృపను వారి యందు అధికము చేయము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞానస్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణమును పూర్తిగా గ్రహించగలుగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మొదటి పఠనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42 నుండి 47వ వచనం వరకు. జ్ఞాన స్నానము పొందిన ప్రజలు అపోస్తలుల బోధయందును వారి సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తలుల ద్వారా అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. ప్రతి వ్యక్తికి భయము కలిగెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరకును వారి వారి అక్కరను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిదినము కూటముగా దేవాలయములో కలిసి కొనుచు తమ ఇళ్లలో అందరూ కలిసి రొట్టెను విరచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరకును ప్రీతిపాత్రులైరి. మరియు రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిదినము వారి సంఘములో చేర్చుచుండెను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన 118వ కీర్తన 2వ వచనం నుండి 4వ వచనం వరకు, 13వ వచనము నుండి 15వ వచనం వరకు, 22వ వచనము నుండి 24వ వచనం వరకు. అందరూ ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. అతని ప్రేమ కలకాలము నుండునని ఇజ్రాయేలులు పలుకుదురుగాక. అతని ప్రేమ కలకాలము నుండునని అహరోను వంశజులు పలుకుదురుగాక. అతని ప్రేమ కలకాలము నుండునని ప్రభు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం వరకు ఉండును. శత్రువులు నాతో భీకరముగా పోరాడి నన్ను పడగొట్ట చూచిరి, కానీ ప్రభువు నాకు తోడ్పడెను. నాకు బలమును ధైర్యము నొసగువాడు ప్రభువే, అతడు నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితమైన విజయనాదములను ఆలింపుడు. అందరూ ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం వరకు ఉండును. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యను. ఇది ప్రభువు చేయదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభువు విజయము బడసిన దినము. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా,
దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా, ఈ జీవితం ఎందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా, ఈ జీవితం ఎందుకు నాదా. మృతులలో నుండి యేసుక్రీస్తును దేవుడు పునరుత్థానమునర్చి దాని మూలమున మనకు నూతన జీవితంను ప్రసాదించెను. పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునర్చి దాని మూలంన మనకు నూతన జీవితంను ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణం. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపుము. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలను మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనం ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచను. అట అవి క్షీణింపవు, చెడవు, క్షయింపవు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తితే విశ్వాసం ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనవని నిరూపించును. నాశనముకు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలేను. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమై దినమున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు లేచిన శుభవేళ, సమాధి గెలిచిన సమయాన. ప్రభువు లేచిన శుభవేళ, సమాధి గెలిచిన సమయాన. సావు నీడల లోకాన మాయమైన తరుణాన. సావు నీడలు లోకాన మాయమైన తరుణాన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు లేచిన ఉదయాన కాంతి ఆరిన ఎదలోన. యేసు లేచిన ఉదయాన కాంతి ఆరిన ఎదలోన. మరల ఆమని అరుదెంచే నందనాలను పూయించే. మరల ఆమని అరుదెంచే నందనాలను పూయించే. హల్లెలూయా
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త అధ్యాయము 20 వచనాలు 19 నుంచి 31 వరకు. అది ఆదివారం సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు తాము కూడిన ఇంటిలో తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా వారు ప్రభువును చూచి ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములైనను క్షమించని యెడల అవి క్షమించబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని యెడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12లో దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలో చీలల గురుతులు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచననే తప్ప విశ్వసించను అనెను. 8 దినాల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఎక్కడ పెట్టి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు శిష్యుల ఎదుట మరెన్నో అద్భుత కార్యాలు చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకు ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడినగాక. ఈరోజు మనం దైవ కారుణ్య ఆదివారంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. పూర్వవేదంలో దేవునికి ఉన్న గొప్ప బిరుదు ఏంటంటే కరుణామూర్తి. ఒకసారి మోషే ఈ విధంగా దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఈ ప్రజలు, ఇజ్రాయేలీ ప్రజలు, ఎందుకంటే మోషే నాయకుడిగా చాలా అవస్థలు పడ్డాడు. ఈ ప్రజలు న్యాయంగా చెప్పాలి అంటే ఈ ప్రజలు చాలా మూర్ఖులు. ఈ ప్రజలు చాలా మొండి వాళ్ళు, మొండి జాతి వీళ్ళు. ఎందుకంటే మనకి ఒక సామెత ఉంది తెలుగులో, కుక్క తోక వంకర. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మళ్ళీ అదే పాపం చేస్తూ ఉన్నారు. మరి మనకు తెలుసు, కుక్క తోకని ఎంత సవరించినా అది సక్రమంగా రాదు, దాని స్వభావం అది. అలాగానే ఈ ఇజ్రాయేలు ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ చేసిన పాపాన్నే ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా అదే పరిస్థితికి వెళుతూ ఉన్నారు. అందుకే మోషే అన్నాడు, ప్రభు మీకు మచ్చ వస్తుంది. ఎందుకనంటే యాభై ప్రభువు నిర్గమకాండ 34వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాము. మోషేకు ముందుగా వెళుతూ ఈ విధంగా ఆయనను ప్రకటించుకున్నాడు, ప్రభువు కరుణామయుడు,
దయాపరుడైన దేవుడు సులభముగా కోపపడేవాడు కాడు. నిత్యము ప్రేమను చూపువాడు, నమ్మదగినవాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మోషే అంటున్నాడు, న్యాయంగానైతే ఈ ప్రజల్ని క్షమించాల్సిన పని లేదు, ఎన్నోసార్లు క్షమించావు, కానీ నీ నామమును బట్టి మరోసారి అవకాశాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రేమ అందించే రెండవ అవకాశమే కారుణ్యము. ప్రేమకు మరో పేరే కరుణ. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమను చంపుకోలేక మరొక అవకాశాన్ని, ఇంకొక అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనేది ఇందాక మోషే చెప్పినట్లుగా నిత్యము ప్రేమ చూపువాడు. ప్రేమ అనేది కొనసాగుతూనే ఉంది, ప్రేమకు చావు లేదు. అందుకే ప్రియమైన సోదరి సోదరులారా, ఆ యేసు ప్రభువు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ఆ సిలువలో ప్రార్థన చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు సిలువలో నింగికి నేలకు మధ్య, పరలోకానికి భూలోకానికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత ఈ మనిషి మీద, ఈ మానవ ఆకు మీదకి రాకుండా ఉండాలి అంటే ఒకే ఒక శక్తి అడ్డుపడగలదు. అది ఎవరు అంటే యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క శరీర రక్తాలని, యేసు ప్రభు యొక్క ఆత్మని, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఆయన అడ్డుగా పెట్టి నింగికి నేలకు మధ్య ఆయన ఉండి ఆ దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకంటే పాపపు జీతము మరణము. మనందరం మరణించాల్సి ఉండగా ఆ మరణం మన మీద, ఆ దేవుని ఉగ్రత మన మీద రావాల్సి ఉండగా మనల్ని కాపాడే ఏకైక శక్తిగా యేసు ప్రభు నింగికి నేలకు మధ్య వేలాడాడు. అందుకే వేదాంతులు అంటున్నారు, న్యాయానికి ప్రేమకు సంబంధం ఎక్కడ ఏర్పడింది? న్యాయము ప్రేమను ముద్దాడింది ఎక్కడంటే సిలువలో. ఒకవైపు పాపపు జీతము మరణం అనే న్యాయము దేవుడు విధించాల్సి ఉంది, మనందరం చనిపోవాల్సి ఉంది, కానీ ప్రేమ చంపుకోలేని పరిస్థితి. అందుకే యేసు ప్రభుని తన కుమారుని బలిగా పెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దివ్య కారుణ్య భక్తిలో 5 ముఖ్యాంశాలు ఉన్నాయి. ఒకటి కారుణ్య యేసు రూపం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు కారుణ్య రూపాన్ని స్వయంగా ఆయన 1931 సంవత్సరంలో పునీత ఫౌస్టినా గారికి ఇచ్చిన రూపం. ఏమని చెప్పారంటే, ఈ నా రూపాన్ని నీవు చిత్రీకరించి దీనిని ఆరాధించమని ప్రతి ఒక్క చోట ఇదిగో ఈ ప్రతిమని, ఈ రూపాన్ని ఏర్పాటు చేయనని చెప్పి ఆమెకి సెలవిచ్చారు. ప్రియమైన సోదరి సోదరుల, ఆ రూపంలో మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు ఒక చేయి తన హృదయం మీద పెట్టాడు, ఇంకొక చేయి ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా ఉంది ప్రపంచాన్ని. మరి ఈ చేయి దగ్గర 2 కిరణాలు వెలువడుతూ ఉన్నాయి. ఒకటి తెలుపు వర్ణంలోను, ఇంకొకటి మరి రక్తపు వర్ణం అంటే ఎర్ర వర్ణంలోనూ మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఈటితో పొడవబడినప్పుడు రక్తము నీరు స్రవించిందని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. ఆ రక్తము నీటి నుంచే మనకు 2 జీవజలాలు మనకు ఉద్భవించాయి. అదే మనం జ్ఞానస్నానంలో బాప్తిస్మం తీసుకుంటున్నాము, దేవుని బిడ్డలం అవుతున్నాము. రెండవది, ఆ జన్మము మరి పోషించబడేది దివ్య సత్ప్రసాదం అనే సంస్కారం ద్వారా. ఈ రెండింటినీ చెప్పడం ద్వారా యేసు ప్రభు మరొకసారి మన యావత్తు ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఈ 2 సంస్కారాలు మనం చూసినట్లయితే ఈరోజు వాటిని నామమాత్రంగా నులివెచ్చని తనంతో జీవించే పరిస్థితి. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే జ్ఞానస్నానం తీసుకున్నామే కానీ చాలామంది పేరుకు మాత్రమే జ్ఞానస్నానం తీసుకొని నామమాత్రపు క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉన్నారు. అక్కడ విశ్వాసము లేదు. అందుకే ప్రభు అంటాడు, యేసు నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి కింద వ్రాసి మరి ఈ రూపాన్ని ప్రతిష్ఠించండి అని చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం దేవుని యందు నమ్ముతూ ఉన్నామా? లేదా మన ప్రణాళికలు, మన జీవితాన్ని మనం కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువసార్లు దేవుని యొక్క ప్రణాళికలకి మనం ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకుండా మన జీవితాన్ని మనమే కంట్రోల్ చేయాలనే తాపత్రయపడుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరుడు, ముఖ్యంగా ఈ జీవితంలో, ఈ ఆధునిక యుగంలో మనిషి విశ్వాసము లేకుండా జీవిస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం చూస్తున్నట్లయితే దివ్య సప్రసాదము అనేది దేవుడిచ్చిన ఒక మహా కానుక.
ఒక పరమ ఔషధం అని చెప్పాలి. ఇది మరణానికి మరణ సంస్కృతికి విరుగుడని చెప్పాలి. ఎందుకంటే ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితంలో అన్నీ సాధించడానికి ఏకైక ఔషధం, దాన్ని పునీత ఫౌస్తీనా గారు అంటారు, ఇది బలవంతుల ఆహారం అని చెప్పి. ఆమె ఎప్పుడు కూడా చెబుతూ ఉంది, రోజు కూడా నేను పని ప్రారంభించినప్పుడు నేను సాధ్యం చేయడానికి నాకు వచ్చే శక్తి, ఇచ్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దివ్య ప్రసాదం నుంచి. అదే పౌలుడు అంటాడు ఇంకొక చోట ఏమని, ఇదిగో అంతయు నాకు ఆయన యందు సాధ్యమే అని. ఎందుకంటే ప్రియమైన సోదరి సహోదరులారా, చేయాలనుకున్నది చేయలేము, చేయొద్దనుకున్నది చేస్తాము. ఇది పాపపు స్వభావము. ఈ పాపపు స్వభావాన్ని అధిగమించడానికి నిత్య జీవితాన్ని మనలోనికి తీసుకువచ్చేది యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు. అందుకే దివ్య సత్ప్రసాదాన్ని, దివ్య బలి పూజను మరొకసారి మనందరము కూడా విశ్వాసముతో ఆ ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఆయనే మనలోనికి రూపాంతరం చెందే విధంగా, మనము ఆయనలోనికి రూపాంతరం చెందే విధంగా ప్రభు మనకు శక్తిని ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శక్తిని మనం గమనించాలి. ఇక రెండవది దివ్య కారుణ్య మహోత్సవం. ఉత్థాన పండుగ తర్వాత వచ్చే ఆదివారాన్ని, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లుగా దేవుని యొక్క విమోచనకి, దేవుని యొక్క కారుణ్యానికి సంబంధం ఉంది. దేవుని కారుణ్యం లేనిదే దేవుని విమోచన లేదు. ప్రేమ కొద్దీ దేవుడు మనం రక్షించాడని మనం మర్చిపోకూడదు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇదిగో ఈరోజు దివ్య కారుణ్య మహోత్సవాన్ని మీరు జరపాలి. అదేవిధంగా పెద్ద శుక్రవారం అంటే శుభ శుక్రవారం నుండి ఆదివారం వరకు నవదిన జపాలు ప్రార్థించమని కూడా మరి పునీత ఫౌస్తీనా గారికి అయితే ఇక్కడ ఒక హెచ్చరిక చేశాడు దేవుడు. నేను కఠోర శ్రమలు పొందినా, ప్రభు అంటున్నాడు ఆమె యొక్క దినచర్యలో, ఆత్మలు ఇంకా నశించిపోతూనే ఉన్నాయి. ఇది చివరి అవకాశం. ఎందుకంటే ఫౌస్తీనా గారికి దేవుడు నరకాన్ని చూపించాడు. నరకంలో ఆత్మలు పొందే 5 రకాల బాధలను కూడా చూయించాడు. భయంకరమైన దర్శనం ఇది. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈరోజు పాప భీతి లేని జీవిత విధానం మనం చూస్తూ ఉన్నాం. ఏది తప్పు కాదు, ఏది తప్పు లేదు అన్న భావనలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే పాప సంకీర్తనం అనే సంస్కారాన్ని మనం చూసినట్లయితే ప్రభు ఈరోజే ఏర్పాటు చేశారు. ఈరోజు పాప సంకీర్తనం ఏర్పాటు చేసిన రోజు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 31 వచనాలలో, మీరు ఎవరి పాపములు అయితే క్షమించారో వారి పాపములు నేను క్షమిస్తాను, అలాగనే ఎవరి పాపములు అయితే క్షమించరో అవి క్షమించబడవు అని చెప్పి ఈరోజు పాప సంకీర్తనం ఏర్పాటు చేసిన రోజు. ఈ రోజుని ప్రత్యేకించి కారుణ్య మహోత్సవంగా చేయమని, కొనియాడమని చెప్పేసి మరి పునీత ఫౌస్తీనా గారికి యేసు ప్రభు దర్శనమిచ్చి చెప్పారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా క్రైస్తవులంగా ఈ పాప సంకీర్తనాన్ని, అది దేవుడిచ్చిన మహా అనుగ్రహం, మన పాప భారాన్ని తీసివేసే అనుగ్రహం, మనల్ని దేవునికి దగ్గరగా చేర్చే అనుగ్రహం. కాబట్టి దాన్ని తరచుగా స్వీకరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక మూడవది దివ్య కారుణ్య జపమాల. ఎందుకంటే 1935వ సంవత్సరంలో ఒక రోజున దేవుని ఆగ్రహాన్ని ఈ లోకం మీద మరి చూపెట్టడానికి ఒక దేవదూత బయలుదేరింది. అది దర్శనంలో పునీత ఫౌస్తీనా గారు చూశారు. అప్పుడు ఆమె ప్రాధేయపడింది. అప్పుడు పాప పశ్చాత్తాప క్రియలు చేయబడతాయి, మాట ఇవ్వండి నాకు, మీరు ఇది చేయరని చెప్పేసి అడిగినప్పుడు దేవుని యొక్క సింహాసనం వద్ద కొనుక్కోబడింది పునీత ఫౌస్తీనా. అక్కడ దేవుని కరుణ కోసం ప్రాధేయపడింది పునీత ఫౌస్తీనా. అప్పుడు దేవుని యొక్క ఆత్మతోటి ఆమె ఒక ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన తన నోటి నుండి, ఆమె హృదయం నుండి ప్రార్థించసాగింది. అదే ఈ కరుణ జపమాల. మనం చూసినట్లయితే, ఇటర్నల్ ఫాదర్, I offer you the body and blood, soul and divinity of your dearly beloved Son, our Lord Jesus Christ, in atonement for our sins and those of the whole world, for the sake of his sorrowful passion. Have mercy on us and on the whole world. అంటే నిత్యపిత, ఇదిగో నీ దివ్య కుమారుడైన ఆయన యొక్క శరీర రక్తాలను, ఆయన యొక్క ఆత్మను, ఆయన యొక్క దైవత్వమును మీకు సమర్పిస్తూ ఉన్నాను. అదిగో అదే ఆయన యొక్క ఉగ్రతకి అడ్డుకట్ట వేయగలిగే శక్తి ఒక్క యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు, ఆత్మ, దైవత్వానికి మాత్రమే ఉంది. కాబట్టి చాలా గొప్ప ప్రార్థన ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి అందుకే ఈ ప్రార్థనని చెప్పిన వారికి మరణావస్థలో నేను కారుణ్యాన్ని ప్రసాదిస్తాను, ప్రశాంతత, మరణాన్ని నేను వారికి ఇస్తానని చెప్పి సెలవిచ్చారు. అదేవిధంగా 4వ అంశము కారుణ్య గడియ. ఎందుకంటే 3 గంటలకి ప్రభు చనిపోయిన సమయం.
న్యాయంపై కరుణ విజయం సాధించిన గడియ. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమని ఆ ప్రభువు వేడుకునే గడియ. అందుకే మహాకరుణ ప్రవహించే గడియ అది. అందుకే ఆ సమయంలో ప్రార్థన చేసేవారికి, ముఖ్యంగా యేసు ప్రభు ఒంటరిగా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా సిలువపై ఉన్నారు. ఆ సమయంలో మరి ప్రార్థించే వారికి ఆయన అనేక అనుగ్రహాలను ఇస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అదేవిధంగా నవదన ప్రార్థనలు కూడా చెప్పిన వారికి అనేక ఆత్మలను నా దగ్గరకు తీసుకురండి అని ప్రభు ప్రార్థన చేయమని చెప్పారు. మరి ముఖ్యంగా ఇక 5వ అంశం ఏంటంటే దివ్య కారుణ్య భక్తి విస్తరణ. ఎవరైతే నా దివ్య కారుణ్యాన్ని, ఆ భక్తిని విస్తరిస్తారో ఈ లోకానికి, వారికి చనిపోయే సమయంలో నేను న్యాయ తీర్పరిగా కాకుండా రక్షకునిగా నేను మీ దగ్గరకు వస్తానని చెప్తూ ఉన్నారు. కాబట్టి మరణానికి భయం లేకుండా మరణాన్ని మరి ఆహ్వానించాలనుకునేవారు ఈ దైవ కారుణ్య భక్తిని ప్రకటించండి, దైవ కారుణ్య భక్తిని వ్యాప్తి చేయండి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు కరుణామయుడు. ఆ కరుణ అందరికీ అందాలి. ఎందుకంటే దినచర్య 687లో పునీత ఫౌస్తీన ఈ విధంగా వ్రాశారు: ఆత్మలకు ఒక న్యాయ తీర్పరిగా కాక కరుణగల రక్షకునిగా ఆదుకుంటానని చెప్పేసి. మరి అదేవిధంగా కారుణ్య క్రియలు చేయమని ప్రభు మనకి శాసిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు ఇవి నాకు చేసినట్లయితే, అంటే మీరు ఇవి ఏ సహోదరునికి, ఏ తెలుపునికైనా చేసినట్లయితే అది నాకు కూడా చేసినట్లే అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ దైవ కారుణ్య ఆదివారాన్ని పురస్కరించుకొని మరొకసారి ఆ ప్రభు యొక్క కరుణని మనందరం కూడా మన జీవితాల్లో పొందుదాం. ముఖ్యంగా ఆ ప్రేమని మరొకసారి పొంది, మరొక అవకాశాన్ని, దేవుడిచ్చే అవకాశాన్ని తీసుకొని ఆ ప్రభు దగ్గరికి వద్దాం. మన పాపాన్ని ఒప్పుకుందాం, ఆ ప్రభు యొక్క అనుగ్రహాలకి పాత్రలు అవుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి తేన శ్రీస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పిలాతు అధికారములకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకొచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. కరుణామయుడమైన తండ్రి, నీవు ఎల్లప్పుడూ కూడా కరుణ చూపించే దేవుడవు. మమ్మల్ని మొదటిగా సృష్టించినప్పుడే రెండవ సృష్టిని గురించి కూడా ఆలోచించావు. ఈరోజు ప్రత్యేకించి నీ కారుణ్య ఆదివారాన్ని మా కోసం ప్రకటించినందుకు మీకు వందనాలు. ఈ లోకంలో ప్రభువా, నీ కరుణని నిరంతరము ప్రకటించే అనుగ్రహాన్ని మా పావన జనకులైన పోప్ ఫ్రాన్సిస్ గారి ద్వారా, అదేవిధంగా మా మెత్రానుల ద్వారా, మరి ముఖ్యంగా మా గురువుల ద్వారా మాకు నిరంతరము ప్రభువా మీ కరుణని ప్రకటించండి. ప్రత్యేకించి ఈరోజు అనేక ఆత్మలని మీ సొంతం చేసుకోండి ప్రభువా. ప్రత్యేకించి ఈరోజు ఈ కారుణ్య ఆదివారాన్ని ప్రకటిస్తూ ఏ ఆత్మలైతే మీకు దూరంగా ఉన్నాయో ఆత్మలన్నింటినీ మీకు సమర్పిస్తున్నాం. మరి ప్రత్యేకించి ప్రతి గురువు యొక్క బోధ ద్వారా మీ కారుణ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ అనుభూతికి తెచ్చుకునే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. దయగలిగిన ప్రభువా, ఈరోజు మీరు వాక్యము ద్వారా సెలవిచ్చిన్నారు. శిష్యులకి మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో అవి క్షమించబడతాయని. పాప సంకీర్తనం అనే సంస్కారాన్ని ఈరోజు మా కోసం ఏర్పాటు చేసినందుకు మీకు వందనములు. ఈరోజు తండ్రి, మాలో పాపభీతి లోపించిన సమయంలో మేమందరము పాపాత్ములమే అన్న సత్యాన్ని మరొకసారి మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు. మా పాపములను మేము ఒప్పుకొని మా పాప జీవితములను మేము వైదొలగడానికి కావలసిన శక్తిని, సహాయాన్ని అనుగ్రహించండి.
దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా పశ్చాత్తాప హృదయాన్ని కలుగు చేయండి. పశ్చాత్తాప ద్వారా ప్రభువా మీ దగ్గరకు తిరిగి వచ్చే శక్తిని మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగలిగిన తండ్రి, దివ్యవాణి టీవీ దాతల కోసం, అదేవిధంగా దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్న ప్రతి ఆత్మను ప్రభువా మీ కరుణా సముద్రములో ముంచుమని అడుగుతూ ఉన్నాం. మీరు రెండవ అవకాశాలను ఇచ్చే దేవుడని, మేము ఎల్లప్పుడూ కూడా ప్రభువా మా పాపములో మేము వెనుదిరగక, మా పాపములో భీతి చెందక, మా పాపములో మేము అధైర్యపడక మిమ్మల్ని ఆశ్రయించే శక్తిని, అనుగ్రహాన్ని మాకు దయచేయండి. మా వ్యసనముల నుండి, మా దుర్గుణముల నుండి ప్రభువా మేము అధిగమించి పునరుత్థాన శక్తితో ప్రభువా పౌలు చెప్పినట్లుగా పరలోక వస్తువులపై మేము దృష్టిని సలిపే భాగ్యమును మాకు దయచేయండి. ప్రత్యేకించి ప్రభువా ఈరోజు ఈ దివ్యవాణి టీవీ ద్వారా వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి హృదయములో ప్రభువా మీ ప్రేమాగ్ని రగిలించండి. ప్రభువా మీరు ప్రేమ కొద్దీ మా కోసం సిలువలో మరణించారు. ఆ ఫలాన్ని మాకు దయచేయండి, ఆశీర్వదించండి, అద్భుతాలు చేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రభువా మరణం నుంచి తప్పించండి, శాంతి సమాధానాలు దయచేయండి. మా యొక్క జీవితాలలో ప్రభువా అనుబంధాలలో, బంధాలలో కరుణని, కారుణ్యాన్ని, ప్రేమని తండ్రి కురిపించండి. ఆ ప్రేమ ద్వారా మా కుటుంబాలు తండ్రి మీ ఆనందంతో నింపే అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన మనవులను మౌనంగా ఆ ప్రభువుకి వ్యక్తం చేసుకుందాం. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఉత్థాన క్రీస్తువా నా జీవన రక్షక, ఉత్థాన క్రీస్తువా నా జీవన రక్షక, నా తోడు నీడైన నా ప్రియ ప్రభువా, నా తోడు నీడైన నా ప్రియ ప్రభువా, ఆనందడెందముతో ఆరాధన మహిమతో, ఆనందడెందముతో ఆరాధన మహిమతో, నా జీవితం నైవేద్యమై నీకంకితం ప్రభు, నీకంకితం, నీకంకితం ప్రభు, నీకంకితం. ఉత్థాన క్రీస్తువా నా జీవన రక్షక. కష్టాలలోనా కడగళ్ళలోనా కనిపెట్టి కాపాడినావు, ఒడుదుడుకులలోన ఒంటరిగా నన్ను వీడక నీ చేయి అందించినావు. కష్టాలలోన కడగళ్ళలోన కనిపెట్టి కాపాడినావు, ఒడిదుడుకులలోన ఒంటరిగా నన్ను వీడక నీ చేయి అందించినావు. నీ రుణము తీర్చగా ఏముంది నాకడ, నీ రుణము తీర్చగా ఏముంది నాకడ, నాకున్నదంతయు నీదేగా, నాకున్నదంతయు నీదేగా. ఉత్థాన క్రీస్తువా నా జీవన రక్షక, ఉత్థాన క్రీస్తువా నా జీవన రక్షక, నా తోడు నీడైన నా ప్రియ ప్రభువా, ఆనందడెందముతో ఆరాధన మహిమతో, నా జీవితం నైవేద్యమై నీకంకితం ప్రభు, నీకంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము.
స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణను దయతో స్వీకరించుము. విశ్వాసము ద్వారాను జ్ఞాన స్నానము ద్వారాను నూతన జన్మమును పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చుమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైన లోక పాపాలను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునరుజ్జీవాన్ని ప్రసాదించెను. కావున మానవ జాతి అంతా పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదెసలు చెదలయున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని కారుణ్యాన్ని మనము దివ్య సత్ప్రసాద ప్రభు భాగ్యము ద్వారా మనకి ప్రస్ఫుటమవుతూ ఉంది. కొద్ది క్షణాలలో క్రీస్తు ప్రభు నీలోనికి నాలోనికి వెంచేయనున్నారు. ఆ ప్రభు మనల్ని తనలోనికి మార్చుకోబోతూ ఉన్నారు. ఈ స్థితిని, ఈ భాగ్యాన్ని ఒక్కసారి గమనించి ఎవరైతే దివ్యవాణి టీవీని వీక్షిస్తున్నారో, మీరు ఒకవేళ ఈ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించకపోయినప్పటికీ ఆధ్యాత్మికంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. ఆ దేవుడు మీ మధ్యన అనేక అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. ఆయన కారుణ్యాన్ని మీ మీద కృమ్మరించబోతూ ఉన్నాడు. నిన్ను నన్ను తనలోనికి మార్చుకోబోతున్న ఈ సమయంలో రెండు చేతులు పైకెత్తి నీకేమి కావాలో ప్రభువుని అడుగు. నీ శాంతి సమాధానమా, మీ కుటుంబంలో ఐక్యత సమైక్యత, నీ యొక్క జీవితంలో అనుగ్రహాలు ఏమి కావాలైనా ఆ ప్రభువుని ఈ సమయంలో, ఆ కారుణ్య ప్రభువుని ఏదైనా ఇస్తానికి సిద్ధం. తన కుమారుణ్ణే లెక్క చేయక మన కోసం అర్పించిన ఆ ప్రభువుని, ఆ తండ్రి దేవుణ్ణి ఈ సమయంలో వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగా. నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి ప్రభువు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
లోకము యొక్క పాపములను పరిహరించెడువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడువారా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపాలను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను పాత్రుడను కాను, నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. హల్లెలూయా 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 హల్లెలూయా. జయ భేరిని మ్రోగింతుము, జయ విజయ భజనలతో జయ శృంగము నెడెత్తిన జయ యేసుని నామమున. జయ పేరుని మ్రోగింతుము, జయ విజయ భజనలతో జయ శృంగము నెడెత్తిన జయ యేసుని నామమున. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనస్సులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొనినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. మన హృదయాల మధుర స్వరం, రక్షణ పొందిన మధుర క్షణం. మన హృదయాల మధుర స్వరం, రక్షణ పొందిన మధుర క్షణం. ప్రభు మరణము గెలిచిన రోజు, ఇలవేకువ తెచ్చిన రోజు. ప్రభు మరణము గెలిచిన రోజు, ఇలవేకువ తెచ్చిన రోజు.